రేపు అనగా 21/1 రోజు మధ్యాహ్నము 2:30 గంటలకు గౌరవ మంత్రివర్యులు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సిరిసిల్లకు వస్తున్న సందర్భంగా మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులకు, మార్కెట్ కమిటీ చైర్మన్కు, దేవాలయాల చైర్మన్లకు, ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరికీ రేపు ఏదైతే UIDF ఫండ్ కింద 18,70,00,000 వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రానున్న సందర్భంగా అందరూ అక్కడికి వచ్చి సభను విజయవంతం చేయగలని కోరుతా ఉన్నాను. ఏదైతే ప్రజాపాలన వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, 8 లక్షల అప్పులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలు అంతేకాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుకుంటూ, ఉదాహరణకు ఏదైతే పేదలు ధనవంతులు ఏదైతే మంచి సన్నబియ్యం తింటారో వారి మాదిరిగానే పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో చెప్పని హామీని కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. వాడు అడుగుజాడల్లో ప్రభుత్వ యంత్రాంగం అంతా కదులుకుంటూ ప్రజాక్షేత్రంలో పాలు పంచుకుంటూ వివిధ రకాల అభివృద్ధి పథకాలకు పునాది రాయిలు వేసుకుంటూ మా యొక్క ధార్మిక కార్మిక క్షేత్రమైనటువంటి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పథంలో పయనిస్తున్న సందర్భంగా ఏదైతే పాత ప్రభుత్వం ఉన్నదో ఆనాడు గత 9.5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి మోసపూరితమైన మాటలకు ప్రజలు నమ్మి ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో వారి యొక్క దీవెనలతో ప్రజా పార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా సిరిసిల్లలో పద్మశాలీలకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వనటువంటి మన యొక్క మంత్రివర్యులు వారు పెట్టిన బకాయిలు కూడా మా యొక్క ముఖ్యమంత్రి వర్యులు 300 కోట్ల వరకు బకాయి చెల్లించి, అదే కాకుండా నాణ్యమైనటువంటి చీరలు కూడా ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ సిరిసిల్ల ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఆదుకునే సందర్భంగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు సిరిసిల్లను ఎంతో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేటట్టు మాదిరిగా మా యొక్క మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఆది సీనన్న గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, నాగుల సత్యనారాయణ గారు, వీరందరూ సంగీతం శ్రీనివారు వీళ్ళందరి నాయకత్వంలో ముందడికి పోవటకు మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ రేపటి సభను దిగ్విజయం చేయగలరని కోరుతా ఉన్నాం.